అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా నుంచి అధునాతన క్షిపణుల కొనుగోలుకు ఇరాన్ చర్య చేపడుతుంది. సూపర్ సోనిక్ యాంటీషిప్ క్షిపణి CM-302 అత్యవసర ప్రాతిపదిక కొనుగోలుకు ఇరాన్ వేగవంతం చేసింది. అయితే CM-302 అనేది చైనా YJ-12 క్షిపణి కొత్త వెర్షన్. విమాన వాహక నౌకలతో సహా పెద్ద యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యంతో దీనిని రూపొందించారు. అయితే మనకు తెలుసు, అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వారిపై ఒత్తిడి పెంచేందుకు పశ్చిమాసియాకు 2 భారీ యుద్ధ నౌకలను తరలించింది. యుద్ధ విమానాలను కూడా అమెరికా మోహరించింది. అయితే ఒమన్ మధ్యవర్తిత్వం, జెనీవాలో జరిగిన చర్చలకు ఎటువంటి పురోగతి లేదు. ఈ క్రమంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధమయ్యింది. ఈ క్రమంలో చైనా నుంచి సూపర్ సోనిక్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఈ నిర్ణయానికి వచ్చింది. ఇది సైనిక సమతుల్యతను గణనీయంగా మారుస్తుందని భావిస్తుంది. అటు అమెరికా దాడులను ధీటుగా ఎదుర్కొంటామని, భయపడేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా గత వారం ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసి క్షిపణి విన్యాసాలను నిర్వహించింది. అయితే ధ్వని కంటే వేగంగా ప్రయాణించే ఈ క్షిపణులు దాదాపు 290 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటాయి. సముద్ర ఉపరితలానికి దగ్గరగా ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని శత్రు రాడార్లు, రక్షణ వ్యవస్థలో గుర్తించడం చాలా కష్టం. ఈ క్షిపణులను ఇరాన్ కొనుగోలు చేస్తే గల్ఫ్ ప్రాంతాలలో అమెరికా యుద్ధ నౌకలకు పెను సవాలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. అయితే మనకు తెలుసు, పశ్చిమాసియాలో అమెరికా పెద్ద ఎత్తున నౌకాదళాన్ని మోహరించింది. ఈ ప్రాంతంలో USS అబ్రహం లింకన్, USS గెరాల్డ్ R. ఫోర్డులను ఒకేసారి మోహరించడం అనేది ఇక్కడ అసాధారణమైనటువంటి విషయం. నిర్దిష్ట కాల పరిమితిలో ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యలు తప్పదని ఇరాన్ పై ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఆయుధ నిషేధం ఉన్నప్పటికీ చైనాతో క్షిపణి కొనుగోలు ఒప్పందం దిశగా ఇరాన్ అడుగులు వేస్తుంది. అయితే ఈ ఒప్పందంపై చైనా అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ జిన్పింగ్ మాత్రం ఇరాన్ సార్వభౌమత్వాన్ని సమర్థిస్తూ ప్రకటించాడు. అణు చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం కీలకం కానుంది. ఇరాన్ చైనా మధ్య క్షిపణి ఒప్పందం కుదిరితే ఈ ప్రాంతంలో అమెరికా ప్రభావానికి ప్రత్యేక సవాలుగా మారుతున్నడంలో ఎలాంటి సందేహం లేదు.